హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మహోన్నతమైన రాధ ప్రేమతత్వం. ఈ విశ్వంలో ప్రేమ అంటే తెలిసిన ఒకే ఒక్క స్త్రీమూర్తి రాధ. స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం పల్లెపడుచు రాధ. రాధ తన ప్రేమతో దేవాదిదేవుడైన కృష్ణుని బందీని చేసిందా? పల్లెపడుచు రాధ స్వచ్ఛమైన ప్రేమకు కృష్ణుడు దూరమయ్యాడా? పాయింట్. గోవింద బోలో హరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ప్రేమ అన్న పదాన్ని నిర్వచించమని ఎవరైనా అడిగితే జవాబుగా రాధ అన్న ఒకే ఒక్క పదాన్ని మాత్రమే చెబుతారు. ప్రేమకు దీనిని మించిన నిర్వచనం ప్రపంచంలోనే లేదు. ప్రేమంటేనే రాధ, రాధంటేనే ప్రేమ. అప్పటికీ ఇప్పటికీ ఈ విశ్వంలో ప్రేమ అంటే తెలిసిన ఒకే ఒక్క స్త్రీమూర్తి రాధ. ఇంకెవ్వరికీ ప్రేమంటే తెలియదు. తెలుసని అనుకుంటారు, భ్రమిస్తారు. అంతే. లోకంలో ఉన్నవి కామము, స్వార్థము మాత్రమే. ప్రేమనేది ఈ లోకంలో లేనేలేదు. లోకులకెవ్వరికీ ప్రేమ అనేది తెలియదు. తెలుసనుకుంటే అది పిచ్చిభ్రమ మాత్రమే. కొంతమంది స్నేహాన్ని ప్రేమనుకుంటారు, కొందరు కోరికను ప్రేమనుకుంటారు, మరి కొంతమంది అభిమానాన్ని ప్రేమనుకుంటారు, ఇంకొందరు మోహాన్ని ప్రేమగా భ్రమిస్తారు. అవసరాన్ని ప్రేమనుకునేవారు ఎందరో ఉంటారు. ఎక్కువ మంది కామాన్ని ప్రేమగా భావించి మోసపోతారు. నిజానికి వీటన్నిటి వెనుక ఉండేది మాత్రం స్వార్థమే. లోకంలో ఉన్న ఈ ప్రేమలన్నీ స్వార్థంతో నిండినవే. బృహదారణ్యక ఉపనిషత్లో యాజ్ఞవల్క్య మహర్షి ఇదే మాటను తన భార్య అయిన మైత్రేయితో చెబుతాడు. మైత్రేయి సామాన్య వనిత కాదు. ఆమె మహాపండితురాలు, బ్రహ్మవాదిని. ఆమెతో యాజ్ఞవల్క్యుడు ఈ సత్యాన్ని చెబుతాడు. లోకంలో భర్తను ప్రేమించేది భర్త కోసం కాదు, ఆత్మ కోసమే. భార్యను ప్రేమించేది భార్య కోసం కాదు, ఆత్మ కోసమే. సంతానాన్ని ప్రేమించేది సంతానం కోసం కాదు, ఆత్మ కోసమే. ఈ విధంగా ఇంకా చాలా సంభాషణ సాగుతుంది. ఈ సంభాషణ ద్వారా ఆయన ఆత్మతత్వాన్ని భార్యకు ఉపదేశిస్తాడు. ఈ సంభాషణకు లోతైన వేదాంతార్థాలున్నాయి. వాటిని అలా ఉంచితే, సామాన్యార్థంలో చూచినా కూడా, ఎవరు దేనిని ప్రేమించినా తన సుఖం కోసమే ఆ పని చేస్తారు కాని ఎదుటివారి సుఖం కోసం కాదు. ఆ వ్యక్తైనా వస్తువైనా తనకు ఇచ్చే సుఖాన్ని బట్టి ఆ వ్యక్తి అన్నా వస్తువన్నా తాత్కాలికంగా ఇష్టం కలుగుతుంది. కనుక ప్రతి మనిషి నిజానికి తన సుఖాన్నే తాను ప్రేమిస్తున్నాడు గాని ఇతరులను కాదు అని తేలుతుంది. మనకు నచ్చని అనేక చేదునిజాలలో ఇదొక చేదునిజం. అందుకే అవసరం ఉన్నంతవరకే మనుషుల మధ్యన సోకాల్డ్ ప్రేమ అనేది ఉంటుంది. అవసరం తీరిన తరువాత ఉన్నట్టుండి మాయం అవుతుంది. ఇది నిజమైన ప్రేమ కాదు. అసలు ఇది ప్రేమే కాదు. ఇది అవసరార్థ ఏర్పాటు మాత్రమే. దీనిని మానవులు ప్రేమగా భ్రమిస్తారు. ఇది స్వార్థమే కాని ప్రేమ కానే కాదు. లోకంలో నడుస్తున్న సంసారాలు, కాపురాలు అన్నీ అవసరం అన్నదానిమీదే నడుస్తున్నాయి గాని ప్రేమ అనేదానిమీద ఆధారపడి కాదు. కాని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం మారదు. రాధ ప్రేమ ఇలాంటిది కాదు. స్వార్థాన్ని దాటిన ప్రేమ ఆమె సొంతం. నిజానికి స్వార్థాన్ని దాటినదే నిజమైన ప్రేమ అవుతుంది. తన ఆనందాన్ని ఆశించే ప్రేమ ఆమెది కాదు. ప్రియతముని ఆనందాన్ని మాత్రమే ఆశించిన ప్రేమ ఆమె సొంతం. తన ఆత్మనే అర్పించగలిగిన ప్రేమ ఆమె సొంతం. రాధ యొక్క ప్రేమ స్థాయిని మానవమాతృలు ఎన్నటికీ అర్థం చేసుకోలేరు. సంపూర్ణ స్వార్థరహిత స్థితిని అందుకున్నవారే ఆ ప్రేమను కొద్దిగా అర్థం చేసుకోగలరు. తనను తాను సంపూర్ణంగా అర్పించి తానే పూర్తిగా అదృశ్యం కాగలిగిన వారికే ఆ ప్రేమ అందుతుంది. దేవతలకి కూడా అందని ఈ స్థితి ఆమె సొంతం అంటే ఇక మామూలు మానవుల మాట చెప్పేదేముంది? ఎందుకంటే దేవతలు కూడా ఆత్మార్పణ చేసి శూన్యులుగా మారడానికి భయపడతారు. రాధ ఆ భయాన్ని కూడా అధిగమించింది. అంతటి పరమోత్కృష్ట ప్రేమోన్మత్త స్థితి ఆమెది. అందుకే ఆ ప్రేమ ఆమెను రసరాణిని చేసింది, సర్వదేవతాశిరోమణిని చేసింది, సకలలోక సామ్రాజ్ఞిని చేసింది. మహత్తర ప్రేమస్వరూపిణిగా భక్తబృంద పెన్నిదిగా ఆమె ప్రతినిత్యం విరాజిల్లుతూ ఉన్నది. ఆమె తన ప్రేమతో దేవాదిదేవుడైన కృష్ణుని బందీని చేసింది. కృష్ణుడు నిరంతరమూ రాధానామాన్ని జపిస్తూ ఉంటాడని, రాధనే నిరంతరమూ ధ్యానిస్తూ ఉంటాడని కొన్ని పురాణాలు చెబుతాయి. అంతగా అతడు రాధాదాసుడయ్యాడు. యోగేశ్వరుడైన కృష్ణుడు రాధాదాసుడా? కృష్ణుడు నిరంతరమూ రాధికను ధ్యానిస్తాడా? ఇదెలా సంభవం? ప్రేమతో సమస్తమూ సాధ్యమే, సమస్తమూ సంభవమే. ప్రేమకు కట్టుబడినట్లు భగవానుడు ఇక దేనికీ కట్టుబడడు. రాధిక వయసులో కృష్ణుని కంటే పెద్దది అని పురాణాలు చెబుతున్నాయి. ఆమె కృష్ణునికి వరసకు మేనత్త అవుతుంది అని కూడా కొన్ని చోట్ల వ్రాయబడి ఉన్నది. కాని ఈ తేడాలన్నీ వారి ప్రేమకు ఏమాత్రం అడ్డురాలేదు.
శ్రీకృష్ణుని మనోహర రూపాన్ని చూచి అందరూ ముగ్ధులవుతారు. ఆ దివ్యమంగళ ప్రేమమూర్తిని చూచి మైమరచని ప్రాణి ఎక్కడుంటుంది? కృష్ణుని సమ్మోహనకరమైన చిరునవ్వులోని మహత్యానికి దాసోహం అనని జీవి ఉండటానికి వీల్లేదు. అలాగే బృందావన గోపికలు అయ్యారు. ఆయన మురళీగానాన్ని విని వారందరూ మైమరిచారు. బృందావనంలో, యమునా తీరంలో, వెన్నెలరాత్రులలో మదనమోహనుని మృదుమధుర మురళీరవాన్ని విని పులకరించి తమ కుటుంబాలను, పిల్లలను, కుటుంబ సభ్యులను, చేస్తున్న పనులను ఎక్కడివారిని అక్కడ వదలి మంత్రముగ్ధలలాగా ఆ మురళీనాదం వినవస్తున్న వైపు గోపికలందరూ పరుగులెత్తారు. ఒంటిమీద దుస్తులు ఉన్నాయో లేవో వారికి ధ్యాస లేదు. కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్న సంగతి కూడా వారికి తెలీదు. దారిలో పాములను తొక్కుకుంటూ వెళుతున్నారో లేదో స్పృహే లేదు. తమ కుటుంబాలు ఉన్నాయో ఏమయ్యాయో వారికి చింతే లేదు. వారందరూ జీవులు, ఆయన జీవేశ్వరుడు. ఇనుపముక్కలు అయస్కాతం వైపు ఆకర్షింపబడినట్లు వారి హృదయాలు కృష్ణుని వైపు లాగబడ్డాయి. అక్కడ లతానికుంజం మధ్యలో పూర్ణచంద్రునిలాగా చిరునవ్వు మోముతో ప్రకాశిస్తున్న కృష్ణుని చూచి వారు తమను తాము పూర్తిగా మరిచారు. దేహభ్రాంతికి అతీతులయ్యారు. కృష్ణుని దివ్యప్రేమలో వారి వ్యక్తిత్వాలు కరిగి మాయమయ్యాయి. వారికి మాయామోహాలు పటాపంచలయ్యాయి. దేహభ్రాంతి వారిని ఒక్కసారిగా వదిలిపెట్టింది. కృష్ణుని దివ్యమంగళ రూపమే వారికి కనిపించసాగింది. ప్రపంచాన్నే వారు మరచిపోయారు. మహాయోగులకు కూడా అందనట్టి ప్రేమపూర్వక భావోన్మత్త స్థితి వారికి కరతలామలకమైంది. కృష్ణుని అలా చూస్తూ ఆ మహాప్రేమలో మైమరచారు. ఆ ఆనందస్థితిలో ప్రపంచాన్నే మరిచిపోయారు. దివ్యమైన సమాధిస్థితిలో కరిగిపోయారు. ప్రేమయోగంలో తరించారు. కాని వారు కూడా తమ ఆనందం కోసమే కృష్ణుని ప్రేమించారు. కృష్ణుని సాన్నిధ్యం ఇచ్చేటటువంటి దివ్యమైన ఆనందస్థితిని వారు ఆశించారు. ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఎల్లప్పుడూ సమాధిస్థితిలో ఉండాలని వారు కోరుకున్నారు. అదే మిగిలిన గోపికలకు రాధకు ప్రధానమైన భేదం. రాధ ఈ స్థాయిని కూడా అధిగమించింది. రాధ తన ఆనందాన్ని ఆశించలేదు. ఆమె కృష్ణుని ఆనందాన్ని ఆశించింది. కృష్ణుడు ఆనందంగా ఉండటం కోసం తాను ఏమి చెయ్యగలదు అనే ఆమె ఎప్పుడూ తపించేది. తన ప్రియతముని ఆనందం కోసం తన జీవితాన్ని, తన సర్వస్వాన్ని ఆమె తృణప్రాయంగా వదిలిపెట్టింది. తన ఆత్మనే అర్పించి తానొక అనాథగా మిగిలింది. లోకం అర్థం చేసుకోలేని అతీతస్థితి గోపికలది అయితే, గోపికలను మించిన స్థితి రాధది. దైవానందం కోసం లోకాన్ని లెక్కచెయ్యని స్థితి గోపికలది అయితే, ఆ ఆనందాన్ని కూడా తృణీకరించి పూర్తిగా దైవానికి అర్పణ అయిన స్థితి రాధది. తన స్థితిని చూచి లోకులు ఏమనుకుంటారో అన్న భయం ఆమె నుంచి దూరమైంది. ఈ బంధాన్ని సమాజం హర్షించదేమో అన్న శంక ఆమె మదిలో లేసమాత్రం కూడా తలెత్తలేదు. తన ప్రియతముని ముందు సమస్త ప్రపంచము ఆమెకు తృణప్రాయంగా కనిపించింది. రాధ మనస్సులో కృష్ణుడు తప్ప ఇతర చింత లేనేలేదు. పగలు రాత్రి తన ప్రియతముని ధ్యానంలో ఆమె మునిగి ఉండేది. తన వ్యక్తిత్వం ఆ క్రమంలో ఎలా అదృశ్యమైందో ఆమెకే తెలీదు. లోకులకు అత్యంత ప్రియమైన దేహం కూడా ఆమె స్మృతిలోనుంచి తప్పుకుంది. ఎల్లప్పుడూ కృష్ణుని ధ్యాసతో ఆమె పరవశించేది. తాను రాధను అన్న స్పృహ కూడా ఆమెను వదిలి వెళ్ళిపోయింది. ఈ ప్రేమధ్యానంలో పడి సమస్త లోకబంధాలకు ఆమె అతిసులువుగా, అతి సహజంగా అతీతురాలైంది. ప్రేమమహిమ వల్ల విషయవాంఛలు ఆమెలో అదృశ్యమయ్యాయి. తన శరీరాన్నే తాను మరచింది. తన మనస్సునే అధిగమించింది. తన ఆత్మనే కృష్ణునికి నైవేద్యం పెట్టింది. కృష్ణ ప్రేమలో మునిగిపోయింది. తను వేరు, కృష్ణుడు వేరు అన్న భావనకు అతీతురాలైంది. తానే కృష్ణునిగా మారింది. అంతగా తన వ్యక్తిత్వాన్ని ఆమె కృష్ణునిలో లయం చేయగలిగింది. ఆమె ప్రేమకు యోగేశ్వరుడైన కృష్ణుడు కూడా చలించాడు. మహర్షుల కఠోర తపస్సుకు ఏమాత్రమూ చలించని దేవదేవుడు విచలితుడైనాడు. రాధ ప్రేమలో కృష్ణుడు పిచ్చివాడయ్యాడు. ఆమెకు పరిపూర్ణ బందీ అయిపోయాడు. జీవితాంతం కఠోరమైన నియమనిష్టలు పాటిస్తూ సాధన చేసే యోగులకు కూడా దక్కని సంపద ఆమె సొంతం అయింది. భగవంతుడే ఆమెకు దాసానుదాసుడయ్యాడు. కృష్ణుడు రాధకు ఎంతగా దాసుడయ్యాడంటే, ఆమె అనుజ్ఞ లేనిదే ఆయన ఎవరికీ దర్శనం ఇవ్వడు, ఎవరితోనూ మాట్లాడడు. అంతగా ఆయన రాధకు బందీ అయిపోయాడు. తన నిష్కల్షమైన పరిపూర్ణమైన ప్రేమతో రాధ భగవంతుని తనవాడిగా చేసుకుంది. రాధ ప్రేమ అంత గొప్పది. అది మానవుల ఊహకు అందనిది. దేవతలకే దుర్లభమైన స్థితి రాధ సొంతం అయింది.